ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ SO2 GM1 గ్రూప్ ఏజెంట్ లక్కిడి రమేష్ ఆజ్రే స్వర్గీయ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్కిడి రమేష్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు బహుభాష కోవిదులని, వారి కవితలు పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహానీయుడని కొనియాడారు. వైతాళికుడు కాళోజీ అని, నిజం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలం ఎత్తాడన్నారు. కాళోజీ స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడని 1992లో భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారని తెలిపారు. తెలంగాణ స్వతంత్ర ఉద్యమాలు చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఏటా ఆయన పేట సాహితీ పురస్కారాలను అందిస్తూ గౌరవిస్తున్నదని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి మడికొండ హన్మకొండ మడికొండలో సెటిల్ అయ్యారు. వరంగల్ అంటేనే ఉద్యమాల గడ్డ, మీ అందరికీ తెలుసు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, తెలంగాణలో ఈ మూడు డిస్టిక్లు ఉంటాయి. తెలంగాణ భాష ప్రాముఖ్యత ఒక తెలంగాణ రాకముందు అంటే కమ్యూనికేషను, తెలంగాణ భాషల వాళ్ళకు కమ్యూనికేషన్ కావడానికి, తెలంగాణ సపరేట్ చేయడానికి ఇలాంటి ప్రజాకవులు వాళ్ళ ఈ బుక్స్ రచనలు చాలా దోహదపడ్డాయి. ఎందుకంటే డైరెక్ట్ మనం చెప్పదలుచుకున్నది వాళ్ళకు చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ బుక్స్, ఈ తెలంగాణ కాళోజీ నారాయణరావు గారి బుక్స్ కానీ, నా గొడవ, ఇట్లాంటి చాలా సంపుటికలు ఇవన్నీ చాలా దోహదపడ్డాయి. తర్వాత అతను ఉద్యమం తర్వాత వివిధ నిజాం పాలన ఉద్యమం కానీ, తర్వాత స్వాతంత్ర ఉద్యమం కానీ, తర్వాత ఆయనకు గవర్నమెంట్ కూడా సత్కారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GM IED ఆంజనేయులు, AITUC ప్రతినిధి రాజు, CMO AI ప్రతినిధి శ్రావణ్ కుమార్, పర్చేస్ అధికారి భీమా, సీనియర్ PO హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.